ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ చాలా మాదక ద్రవ్యాలకి గంజాకి డ్రగ్స్ కి బాగా అలవాటు అయిపోయారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చెప్పనివ్వండి అధ్యక్ష, నేను మాట్లాడినివ్వండి అధ్యక్ష, మాట్లాడివ్వండి అధ్యక్ష. ఎందుకంటే గత ఎన్నికలలో మా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ గారు సార్ ఇప్పుడు మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉండి మాట్లాడండి. కాంట్రవర్సీకి వెళ్తాం. కాంట్రవర్సీ లేదు సార్. 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాము, డ్రగ్స్ లేకుండా చేస్తాము, గంజా ముట్టుకునేవాడు ఉంటే కనుక ఈ భూమి మీద లేకుండానే చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష.